ఓకే, అప్పుడు ఆ పద్యాన్ని పాతి పెట్టండి అన్నప్పుడు మా గురుతుల్యులు కడిమెల వరప్రసాద సహస్రావధాని గారు ఓ పద్యం రాశారు. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు వెర్రివాడై విర్రవీగువాడు. పద్యమునెవడురా పాతబడ్డది అంచు వెర్రివాడై విర్రవీగువాడు. పద్యము ఫలమురా పాతి పెట్టిన పండ్ల వేవేలనసగు. పద్యమునెన్నడో పాతి పెట్టితి మేము లోకుల హృదయాల లోతులందు. ఇప్పుడత్తాని పెకళింపయవడి తరము వెలికి తీసి పాతుట ఎంతటి వెర్రితనము. నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరిచిన బాల్య చాపల్యమునకెంతటి వదరుతనము. సో మా తరుణ్ పద్యాన్ని మర్చిపోలేదు, ఆ పద్యానికి ఆదరణ లభించట్లేదు. అదొక్కటే, దేనికైనా సొల్యూషన్ అన్నిటికీ కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి దేనికి డబ్బు వస్తుందో అదే ఆదరణ పొందుతుంది. మొన్న ఎవరో ఆఖరికి కొండల్ని కూడా ఏంటి అంటే ధనమూలం ఇదం జగత్ అంటే మూలం అంటే ధనం కాబట్టి మూలాధార చక్రంలో డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని చూసిన వాడికి దేన్నైనా సాధించాలన్న కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి అది స్వాధిష్టానంలో కొండల్ని పెరుగుతుంది. ఆ సాధించిన కాన్ఫిడెన్స్ తో అతనికి ఏ మణినైనా కొనగలిగే సంపద మళ్ళీ సృష్టించబడదు కాదు కాబట్టి అతని కాన్ఫిడెన్స్ మణిపూర చక్రం వరకు వెళుతూ ఉంటది. ఇలా వెళుతూ ఉండగా ఇక్కడ అన్ని వచ్చేసిన తర్వాత, ఆస్తులన్నీ వచ్చేసిన తర్వాత, సంపద అంతా వచ్చేసిన తర్వాత దేన్నైనా ఆజ్ఞాపించగలడు, ఎవరికైనా ఆజ్ఞలు చేరవేయగలడు కాబట్టి ఆజ్ఞా చక్రంలో అతని కాన్ఫిడెన్స్ వెళ్తుంది. అంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కొంతకాలానికి డబ్బు వేరేగా సంపాదించక్కర్లేదు, సంపాదించిన డబ్బే 1000 రెట్లు అంటే 1000 రెట్లు అవుతుంది కాబట్టి సహస్రారంలో కాన్ఫిడెన్స్ వెళ్తుంది. కొండల్ని కూడా డబ్బు మీద ఆధారపడి ఉందని చెప్పి ఎవడో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏ విమర్శ చేసినా ఆ విమర్శని మానిటైజ్ చేయగలిగినప్పుడే చేయాలనేది నా అభిప్రాయం.